ప్రాచీన తత్వశాస్త్రానికి నేటి ఆధునిక నాయకత్వానికి ఉన్న ఒక అద్భుతమైన లింకు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఒక గొప్ప లీడర్ ఎలా ఉంటారు? శతాబ్దాల క్రితమే పుట్టిన ఒక అద్భుతమైన నాయకత్వ సూత్రాన్ని చూద్దాం. భగవద్గీతలోని ఈ పవర్ఫుల్ శ్లోకం సమాజంలో గొప్పవాళ్ల ప్రభావం ఎలా ఉంటుందో చాలా సింపుల్గా, స్పష్టంగా చెబుతుంది. అంటే నిజమైన లీడర్లు కేవలం ఆర్డర్లు వెయ్యరు. వాళ్ల రోజువారీ పనులతోనే సమాజానికి ఒక రోల్ మోడల్గా మారిపోతారు. ఈ గీతా శ్లోకానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనందరికీ ఇష్టమైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే అని చెప్పాలి. ఆయన లైఫ్ జర్నీ చూస్తే ఈ ప్రాచీన సూత్రాన్ని తన రోజువారీ జీవితంలో ఎలా పాటించారో మనకు ఇట్టే అర్థమైపోతుంది. రామేశ్వరం వీధుల్లో పేదరికం నుండి అంతులేని సంకల్పంతో ఆయన ఎదిగిన తీరు నిజంగా ప్రతి ఒక్కరికీ ఎంతో ఇన్స్పైరింగ్. చిన్న దీపం వెలుతురులో చదువుతూ, ల్యాబ్స్లో కష్టపడుతూ, రాకెట్ బ్లూ ప్రింట్స్ గీస్తూ ఆయన ఎంతో నాలెడ్జ్ సంపాదించారు. అలా సంపాదించిన అపారమైన జ్ఞానాన్ని తన స్వార్థం కోసం కాకుండా పూర్తిగా దేశసేవ కోసమే ఉపయోగించారు. సక్సెస్ఫుల్ రాకెట్ ప్రయోగాలతో తన సైంటిఫిక్ నాలెడ్జ్ను ఇండియాను ఒక పవర్ఫుల్ దేశంగా మార్చే ఆయుధంగా మలిచారు. రాష్ట్రపతి అయ్యాక కూడా ఆయన ప్రతి పని ఎంతో సింపుల్గా ఉంటూ గీతలోని ఆదర్శ నాయకత్వాన్ని నిజం చేసింది. స్టూడెంట్స్తో నవ్వుతూ గడపడం, వాళ్లని పెద్ద కలలు కనేలా ఎంకరేజ్ చేయటం ద్వారా తన లీడర్షిప్ ఏమిటో రోజూ చూపించారు. చూశారుగా, గీత చెప్పినట్లుగానే ఆయన ఆచరణే ఒక ప్రమాణంగా మారింది. అందుకే లక్షలాది మంది ఆయన దారిలో నడుస్తున్నారు. కలాం గారి లైఫ్ మనకిచ్చే అల్టిమేట్ సక్సెస్ మంత్రం ఒకటే: పెద్ద కలలు కనండి, నేర్చుకోండి, అందరికీ స్ఫూర్తిగా నిలవండి. ఫైనల్గా చెప్పాలంటే నిజమైన సక్సెస్ అంటే మన ఎదుగుదల మాత్రమే కాదు, 10 మందికి మనం ఇన్స్పిరేషన్గా మారడం. మరి ఆలోచించండి, రేపు ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేలా మన రోజువారీ పనులను ఒక ఆదర్శంగా ఎలా మార్చుకోగలం?